Hello everyone, how are you all? I hope you're all fine. So in last class we discussed the grammar part in this lesson. So all of you take page number 43 now. Page number 43. 43 లో మనం ఇక్కడ సెకండ్ రోమన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో we will discuss the remaining grammar part in today's class. So first all of you take page number 43. Okay. Look at the following sentence taken from the text. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడంట, అదేంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాడు. ఎగ్జాంపుల్, I heard the children whispering. The children whispering outside the wall on their way to school. సో మనకి ఇచ్చిన సెంటెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ I heard the children whispering outside the wall on their way to school. ఈ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, I heard the children whispering outside the wall on their way to school. చిల్డ్రన్, ఇప్పుడు నా ఇంటి ముందు వాల్ ఉంటుంది కదా, వాల్ ముందు నుంచి వాళ్ళు వెళ్తూ, విస్పరింగ్ అంటే చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్ళటం. నేను I heard అంటే వినటం, నేను వినేవాడిని. అట్లా పిల్లలు ఇంటి ముందు నుంచి వెళ్తూ మాట్లాడుకుంటే వాళ్ళు కదా, నా పక్కన వాల్ పక్కన నడుస్తూ వెళ్ళేవాళ్ళు కదా, నేను అది వినేవాడిని అని దీని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లో విస్పరింగ్ అనే వర్డ్ని అండర్లైన్ చేశాడు కదా. సో ఇక్కడ దాని గురించి ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇండికేట్స్ స్పీకింగ్ క్వైట్లీ అవుట్ సైడ్ ద వాల్ సో దట్ నో బడీ ఎల్స్ కుడ్ హియర్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో విస్పరింగ్ అండర్లైన్ చేశాడు. సో దీని మీనింగ్ ఏంటి అంటే, విస్పరింగ్ అనేది ఈ సెంటెన్స్ లో విస్పరింగ్ అంటే ఏంటి, చిన్నగా మాట్లాడడం, స్పీకింగ్ క్వైట్లీ. ఇప్పుడు చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు మీరు క్లాస్లో కూడా మాట్లాడొద్దు అంటే మాట్లాడతారు, ఎందుకంటే టీచరు గట్టిగా మాట్లాడారనుకోండి, టీచర్ పని చేస్తారు కాబట్టి చిన్న చిన్నగా మీ నోట్లో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. విస్పరింగ్ అంటే ఏంటి, చిన్న చిన్నగా మాట్లాడుకోవడం. గునుక్కోవడం అంటేనేమో మర్మరింగ్. సో అట్లా కొన్ని ఒకటే వర్డ్కి చాలా డెఫినేషన్స్ వస్తాయి, చాలా డెఫినేషన్స్ కి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ కూడా ఉంటాయి మీనింగ్స్. సో దాన్ని మనకి ఇక్కడ చూపించాడు చూడండి. నౌ మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దోస్ ఇన్ కాలమ్ బి విత్ సిమిలర్ మీనింగ్. ఇక్కడ మీకు 10 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 10 వర్డ్స్ కి ఇక్కడ ప్రతి దానికి ఈచ్ వర్డ్ కి ఇక్కడ సిమిలర్ వర్డ్ ఉందంట. సో కొన్నిటికి ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, దీనికి అదే మీనింగా దీనికి ఇదే మీనింగ్ అని. సో మీరేం చేస్తారంటే, ఇది మీకు ఇచ్చే వర్క్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ స్క్రీమ్ అనే వర్డ్ ఉంది, సో విస్పర్ అనే వర్డ్ ఉంది, ఎల్ అనే వర్డ్ ఉంది. మీరేం చేస్తారంటే, మీరు చేయాల్సిన పని, మీకు ఇది కొంచెం పెద్ద వర్కే కావాలి. మీరేం చేయాలి అంటే, ఫస్ట్ ఒక రఫ్ నోట్స్ తీసుకోండి. రఫ్ నోట్స్ తీసుకొని ఫస్ట్ స్క్రీమ్ అనే వర్డ్ రాసుకోండి. అర్థమైందా? స్క్రీమ్ అనే వర్డ్ రాసుకొని మీకు మీ దగ్గరలో ఉన్న డిక్షనరీ కానీ లేకపోతే ఆన్లైన్లో గూగుల్లో కానివ్వండి సెర్చ్ చేస్తూ స్క్రీమ్ అనే వర్డ్కి వచ్చే మీనింగ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, అంటే దానికి ఎన్ని డెఫినేషన్స్ వస్తాయో అని. నెక్స్ట్ విస్పర్, నెక్స్ట్ ఎల్, అట్లా రోర్, అట్లా అన్ని ఈచ్ ప్రతి దానికి 2-3 మీనింగ్స్ ఉంటాయి మినిమం ఏ వర్డ్కి అయినా. సో వాళ్ళు ఏం ఇచ్చారనేది 1 by 1 ఇట్లా రాసుకుంటూ రండి. సో తర్వాత మీరేం చేయాలంటే, అక్కడ మీకు ఉన్న వాటిలో మీకు ఇక్కడ మ్యాచింగ్ ఉన్నాయి కదా, సో వాటికి దేనికి సిమిలర్గా ఉంటాయో, దేనికైతే మ్యాచ్ చేయొచ్చో ఈచ్ వర్డ్ని అట్లా మ్యాచ్ చేస్తూ రండి. సో కొంచెం చిన్న మిస్టేక్స్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ మీరు ట్రై చేసి నాకు పంపించండి. ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఐ విల్ ట్రై టు కరెక్ట్ దెమ్. ఓకేనా? సో కొంచెం హార్డ్గానే ఉంటుంది వర్క్, కాకపోతే మీకు ఈ వర్డ్స్ అన్నిటికీ క్లియర్ మీనింగ్స్ మీకు తెలుస్తాయి. అర్థమవుతుందా? స్క్రీమ్ అనే వర్డ్ కి పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి, విస్పర్ అనే వర్డ్ కి పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి,
ఎల్ అనే వర్డ్ కి పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి. సో మీరు ఈ వర్డ్స్ అన్నిటికీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యూ కెన్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్. సో మీకు అందుకే ఈ ఎక్సర్సైజ్ మీ ఓన్ గా చేయమంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ టర్న్ ద పేజ్ నెంబర్ 44 తీసి చూసుకోండి. ఇక్కడ చూసింగ్ ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. ఇక్కడ మనకి ఇక్కడ కూడా సేమ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సెంటెన్స్ లో కొన్ని వర్డ్స్ ని అండర్లైన్ చేశాడు. సో అండర్లైన్ చేసిన వర్డ్స్ కి సూటబుల్ మీనింగ్ ఏది అనేది యూ షుడ్ హ్యావ్ టు రైట్. ఓకే? The giant put a notice board, trespassers will be prosecuted. The giant put a notice board, trespassers will be prosecuted. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? trespassers. ఇక్కడ జియంట్ ఏం పెట్టాడు? ఒక నోటీస్ బోర్డ్ పెట్టాడంట. trespassers will be prosecuted అని. అంటే మనం ఆల్రెడీ లెసన్ లో చెప్పుకున్నాం, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చిన వాళ్ళు ప్రాసిక్యూటెడ్ అంటే వాళ్ళని పనిష్ చేయడానికి అర్హులు అని మీనింగ్ అది. సో ఇక్కడ మీకు 3 ఆన్సర్స్ ఇచ్చారు చూడండి, ఏబిసి. దీనిలో ఏది ట్రెస్పాసర్స్ కి సూటబుల్ అయ్యే మీనింగ్ ఉందో చూడండి. పర్సన్స్ హూ ఎంటర్స్ ప్రెమిసెస్ వితౌట్ పర్మిషన్. ఒక పర్సన్ ఎవరైనా కావచ్చు, ఒక వాళ్ళ ప్లేస్ లోకి పర్మిషన్ లేకుండా వచ్చే వాళ్ళని ట్రెస్పాసర్స్ అనేది. ఇంకా పర్సన్స్ హూ ఫోర్స్ఫుల్లీ ఎంటర్ ద ప్రెమిసెస్. ఫోర్స్ గా ఎవరైనా ఫోర్స్ చేయడం తోటి ఎంటర్ అయిన వాళ్ళ ట్రెస్పాసర్స్ అనేది. నెక్స్ట్ పర్సన్స్ హూ అఫీషియల్లీ ఎంటర్ ద ప్రిమిసెస్. పర్మిషన్ తో. అఫీషియల్లీ అంటే ఏంటంటే పర్మిషన్ తో వచ్చేవాళ్ళు. సో ఈ 3లో ఈ ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి, క్లియర్ గా మీనింగ్ చదువుకోండి. ట్రెస్పాసర్స్ కి మీనింగ్ మీకు ఆల్రెడీ లెసన్ లో ఉంది. నేను కూడా చెప్పాను, వితౌట్ పర్మిషన్ లేకుండా మన ప్లేస్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళని ట్రెస్పాసర్స్ అంటాము. సో మీరు కరెక్ట్ మీనింగ్ ఇక్కడ టిక్ చేసి ఇక్కడ ఆన్సర్ ఏంటనేది రాయండి. The giant was wrapped in furs and rode all day about the garden. Rode all day. The giant was wrapped in furs and rode all day. వాళ్ళ గార్డెన్ గురించి ప్రతిరోజు ఏం చేసేవాడు? రోర్ చేస్తూ ఉండేవాడు. సో రోర్ కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అనేది చూసి మీరు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఏది కరెక్టో అది రాయండి. 3 ఆన్సర్స్ ఇచ్చాడు మీకు ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్, there are 12 peach trees that in springtime broke out into delicate blossoms. ఇక్కడ 12 peach trees ఉన్నాయంట. స్ప్రింగ్ టైమ్ లో అవన్నీ మొత్తం బ్రోకౌట్ అయిపోయి స్ప్రింగ్ రాగానే అవి బ్లాసమ్స్ లోకి కన్వర్ట్ అవుతాయంట. సో బ్లాసమ్స్ మీనింగ్ ఏంటి? లీవ్సా, ఫ్లవర్సా, ఫ్రూట్సా? సో యూ హ్యావ్ టు రైట్. He rattled on the roof the whole day. తను రూఫ్ ని రోజంతా రాటిల్ చేస్తూ ఉండేవంట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాటిల్? మేడ్ ఏ సిరీస్ ఆఫ్ సౌండ్స్, షౌటెడ్ అండ్ ట్యాప్డ్. 3 ఉన్నాయి ఇక్కడ కూడా. సో యూ హ్యావ్ టు రైట్ ద కరెక్ట్ సూటబుల్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రాటిల్డ్. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూడండి. ఇక్కడ అది అయిపోయింది కదా. నెక్స్ట్ గ్రామర్. సో గ్రామర్ చూడండి. ఇక్కడ మనకి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హీ ఈస్ స్విమ్మింగ్ ఇన్ ఎ పూల్. స్విమ్మింగ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మనకి ఇచ్చిన 2 సెంటెన్సెస్ ఒకసారి చూడండి. 2 సెంటెన్సెస్. He is swimming in a pool. Swimming is ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. హీ ఈస్ స్విమ్మింగ్ ఇన్ ఎ పూల్. స్విమ్మింగ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఇవి 2 సెంటెన్సెస్ డిఫరెంట్. 2 మీనింగ్స్ కూడా డిఫరెంట్ వస్తాయి. ఫస్ట్ మీనింగ్ చూసుకోండి. ఫస్ట్ సెంటెన్స్, హీ ఈస్ స్విమ్మింగ్ ఇన్ ఎ పూల్. అతను ఒక పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ చూడండి, స్విమ్మింగ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. దీని మీనింగ్ ఏంటి అంటే స్విమ్ చేయడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్ అంటే మంచిది కదా. సో స్విమ్మింగ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. సో 2 సెంటెన్సెస్ డిఫరెంట్, 2 మీనింగ్స్ కూడా డిఫరెంట్. సో ఇవి ఎందుకు ఇచ్చాడో చూద్దాం పట్టండి.
In the above two sentences, you notice that verbs are used with ing. Ing forms తెలుసు కదా మీకు verbs లో. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఒకసారి, స్విమ్ అనేది ఇక్కడ వర్బ్ కదా, సో దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేశాడా లేదా? ఇక్కడ కూడా స్విమ్ అనేది వర్బ్, ఇక్కడ కూడా దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేశాడు. డూ యూ నోటీస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? ఈ టూ సెంటెన్సెస్ లో మీరు ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఈస్ preceded by is. The verb is in progressive form. ఇక్కడ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, ఈ సెంటెన్స్ లో స్విమ్మింగ్ ఈ వర్బ్ ఫామ్ అనేది ప్రిసీడెడ్ బై ఈజ్. ఓకే, అర్థమైందా? ఈ స్విమ్మింగ్ ఈ సెంటెన్స్ లో స్విమ్మింగ్ అనే వర్డ్ ఈజ్ తో ఉంది. సో దీనికి ముందు ఏముంది? ఈజ్ ఉంది కదా ఈ సెంటెన్స్ లో. ద వర్బ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెసివ్ ఫామ్. సో ఈ వర్బ్ అనేది ప్రోగ్రెసివ్ ఫామ్ లో ఉంది. అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు జరుగుతున్న పని. హీ ఈస్ స్విమ్మింగ్ ఇన్ ఎ పూల్. అతను ఇప్పుడు పూల్ లో స్విమ్ చేస్తూ ఉన్నాడు. సో ప్రోగ్రెసివ్ అంటే ప్రెసెంట్ జరుగుతున్న పని. సో నెక్స్ట్, ఇన్ ద సెకండ్ సెంటెన్స్ యూ డోంట్ ఫైండ్ ఈజ్, ఆర్, వాజ్ ఆర్ వేర్ బిఫోర్ వర్బ్ ప్లస్ ఇంగ్. ఇక్కడ వర్బ్ ఫామ్ ముందు మీకేమైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ దీని ముందు ఈజ్ గానీ, ఆర్ గానీ, వార్ గానీ, లేకపోతే ఇంకేమైనా కనిపిస్తున్నాయా? ఏమీ కనిపించట్లేదు. సచ్ వర్బ్స్ విత్ ఇంగ్ అండ్ వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ నోన్ యాజ్ గెరండ్స్. ఇక్కడ ఇటువంటి వర్డ్స్ ఏదైనా ఒక వర్బ్ ఫామ్ ముందు ఇటువంటి ఈజ్ గానీ, ఆర్ గానీ, వాజ్ గానీ, వార్ గానీ ఇటువంటి వర్డ్స్ హెల్పింగ్ వర్బ్స్ లేని వర్డ్స్ ఏమంటాము అంటే గెరండ్స్ అంటాము. అర్థమైందా? హెల్పింగ్ వర్డ్స్ లేకుండా ఒక వర్బ్ ముందు వర్బ్ ఫామ్ ముందు ఇట్లాంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు అనుకోండి. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ గెరండ్స్. ఇటువంటి సెంటెన్స్ ఏమంటామంటే ఇటువంటి సెంటెన్సెస్ ని గెరండ్స్ అంటాము. అర్థమైందా? దే నార్మల్లీ ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్ ఆర్ ఆబ్జెక్ట్ పొజిషన్. సో ఇటువంటి వర్డ్స్ సబ్జెక్ట్ పొజిషన్ లో కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ లో కానీ ఉంటాయంట ఈ గెరండ్స్ అనేది. సో ఇదే కదా సబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో. ఇక్కడ దీంట్లో సబ్జెక్ట్ ఏంటి? హీ ఈస్ స్విమ్మింగ్ ఇన్ పూల్ కదా, అతను కదా. సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్. కాకపోతే ఈ సెంటెన్స్ లో స్విమ్మింగ్ అనేది సబ్జెక్ట్. స్విమ్మింగ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. మనం ఎందుకంటే స్విమ్మింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఐడెంటిఫై ద గెరండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్సెస్ చూడండి. ద నార్త్ విండ్ సీజ్డ్ రోరింగ్. ద నార్త్ విండ్ సీజ్డ్ రోరింగ్. ద నార్త్ విండ్ ceased roaring. సో ఒకసారి సెంటెన్స్ చూడండి. ఇందులో మనకి వాడు ఏం ఫైండ్ చేయమన్నాడు? ఈ సెంటెన్సెస్ లో మనకి ఇచ్చిన సెంటెన్సెస్ లో గెరండ్స్ ఏమేమి ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాడు మనకి ఇచ్చిన రూల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. రూల్స్ ఏమున్నాయి? వితౌట్ హెల్పింగ్ వర్బ్స్. ఇందులో ఇంగ్ ఫామ్ ఉందా? ఇందులో ఇంగ్ ఫామ్ ఏది? ఐ మీన్ వర్బ్ ఫామ్. వర్బ్ లో ఇంగ్ ఫామ్ ఉంది కదా, రోరింగ్ ఇస్ ద ఇంగ్ ఫామ్ కదా. సో రోరింగ్ ఇస్ ద వర్బల్ ఫామ్ హియర్. సో మనకి ఇక్కడ దీని ముందు ఈజ్ గానీ, ఆర్ గానీ, వర్స్ గానీ, వర్ గానీ మనకి ఈ సెంటెన్స్ లో ఏమైనా కనిపిస్తున్నాయా? నో. ఒకవేళ మనకి ఇంకో సెకండ్ ఇంకా ఉండాల్సిన రూల్ ఏంటి? అవి ఉంటే సబ్జెక్ట్ పొజిషన్ లో కానీ లేకపోతే ఆబ్జెక్ట్ పొజిషన్ లో కానీ ఉంటాయి కదా. ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్ లో ఏముంది? ద నార్త్ విండ్ అని ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్ లో లేదు. ఇంకా నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉందా అని. ద నార్త్ విండ్ సీజ్డ్ ఆగిపోయింది. ఏం ఆగిపోయింది? రోరింగ్. అంటే వచ్చే ప్రకంపనలు అవన్నీ ఆగిపోయాయి. అంటే పెద్ద పెద్ద శబ్దాలన్నీ ఆగిపోయాయి. సో దిస్ ఈస్ ఇన్ ద ఆబ్జెక్ట్ పొజిషన్. సో దిస్ సెంటెన్స్ ఈస్ గెరండ్. సో ఆ సెంటెన్స్ ని జస్ట్ ఇట్లా ఒక టిక్ చేసుకోండి. ఇట్లా టిక్ చేసుకొని
బ్రాకెట్ లో ఎస్ అని రాసుకోండి. ఓకే, ఐడెంటిఫై అన్నాడు కాబట్టి సో ఇది ఒకవేళ ఇది గెరెంట్ ఫామ్ లో ఉందనుకో, సో యూ హ్యావ్ టు రైట్ టిక్ అండ్ యూ షుడ్ రైట్ ఎస్. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద జియాంట్ కమింగ్. ద చైల్డ్ డిడ్ నాట్ సీ the child did not see the giant సో ఈ సెంటెన్స్ చూడండి, ఇందులో మనకి వర్బల్ ఫామ్ లో ఉన్న వర్డ్ ఎక్కడ ఉంది, కమింగ్ కదా. సో ఇది వర్బల్ ఫామ్ లో ఉంది, దీనికి ముందు ఏవి లేవు, హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ గానీ ఆర్ గానీ వాజ్ గానీ వర్ గానీ మనకి ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్స్ ఏం లేవు. సో ఇక్కడ కూడా ఇక్కడ ఈ సబ్జెక్ట్ పొజిషన్ లో లేదు, ద చైల్డ్ ఉంది ఇక్కడ. సో కమింగ్ ఈజ్ ఇన్ ద ఎక్కడుంది, కమింగ్ ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది. సో ఈజ్ ఆల్సో ఇన్ గెరెంట్ ఫామ్, ఎస్ అని పెట్టి టిక్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు 3 ఉన్నాయి ఇక్కడ, అందులో కూడా మీరు ఐడెంటిఫై చేయండి. ఐ హర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. ఇక్కడ విస్పరింగ్ ఎక్కడ ఉంది, సో అక్కడ మనకి ఇంకా వాటి ముందు ఏమైనా వర్బల్ ఫామ్స్ ఉన్నాయా, ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉందా అవి చెక్ చేసుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇంకా 3 ఉన్నాయి, అవి 3 రాసుకోండి. ఇంకా మీకు ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్, మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ ట్రెస్ పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఇచ్చాడు. రైట్ సిమిలర్ 1-line నోటీసెస్ దట్ యూ మే ఫైండ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం, ఇక్కడ మనకి ఇచ్చిన ప్లేసెస్ చూడండి, హాస్పిటల్స్, బ్యాంక్స్, పబ్లిక్ ప్లేసెస్, స్కూల్స్, ఎట్ హోమ్. ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్ చూడండి, ట్రెస్ పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని మనకి కొన్ని ప్లేసెస్ లో రాస్తారు కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, మీరు జనరల్ గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అటువంటి బిల్స్ అంటే అటువంటి స్టిక్కర్స్ ఏమైనా అంటిస్తారా? ఇప్పుడు మనం జనరల్ గా ఏదైనా షాపింగ్ మాల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఉండి డు నాట్ స్మోక్ హియర్ అని ఇట్లా ఒక సిగరెట్ ఏదైనా సింబల్ వేసి ఇట్లా వేసి దీనికి ఇట్లా క్రాస్ కొడతారు కదా. సో ఇటువంటి బిల్స్ ఎక్కడైనా చూసారా మీరు? డు నాట్ స్మోక్ హియర్, లేకపోతే స్మోకింగ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్, లేకపోతే ఇంకా డు నాట్ పేస్ట్ బిల్స్ అని కొన్ని స్టిక్కర్స్ అంటిస్తూ ఉంటారు. సో మీరు హాస్పిటల్స్ లో ఎటువంటి అబ్జర్వ్ చేస్తారు, బ్యాంక్స్ లో ఎటువంటి అబ్జర్వ్ చేశారు, పబ్లిక్ ప్లేస్ అంటే ఏదైనా అవ్వచ్చు, లేకపోతే మూవీ థియేటర్స్, లేకపోతే మాల్స్, ఇంకా ఎక్కడైనా టెంపుల్స్ కానివ్వండి, అట్లా పబ్లిక్ ప్లేసెస్. నెక్స్ట్ స్కూల్స్, ఎట్ హోమ్ ఇంటి దగ్గర జనరల్ గా మీరు ఏ బోర్డ్స్ పెట్టుకుంటారు, బీవేర్ ఆఫ్ డాగ్ అని, లేకపోతే ఏదో ఒక బిల్స్ పెడతారు కదా. సో అటువంటివి మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఓన్ గా ఎక్కడైనా అబ్జర్వ్ చేసైనా రాయండి. సో దట్ ఈస్ ఆల్సో యువర్ వర్క్ టుడే. మీకు కొంచెం ఈరోజు వర్క్ హార్డ్ గానే ఉంటుంది. సో కాకపోతే మీరు క్లాస్ పెరుగుతున్నారు కాబట్టి వర్క్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ దిస్. So that is the end of our class today. We will discuss the remaining grammar part. So once our grammar part is completed, we will go to the tenses. We will learn about tenses clearly. So that's it for the class today. Okay, bye.